ప్రింట్ టైప్ ఆఫ్ n అన్నాం. ఏమొస్తుంది అవుట్పుట్? ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నంబర్. డబుల్ కోట్స్ లో ఉంటే స్ట్రింగ్ అయిపోద్దేమో కదండి అది. డబుల్ కోట్స్ లో ఉంటే స్ట్రింగ్ అవుద్దేమో కదా. ఎంటర్ సో ఇన్పుట్ ఫస్ట్ ఇన్పుట్ అవుతుంది. ఇది స్ట్రింగ్ కానీ ఇక్కడ ఏం చేశారు? ఇంటర్ ఇచ్చారు. సో స్ట్రింగ్ ని ఇన్పుట్ కింద మార్చారు, ఇంటీజర్ కింద మార్చారు. ఓకేనా? ఫ్లోట్ అయితే ఫ్లోట్ వేస్తాడు. ఇది ఏమో ఒకటే ఒకటే ఏమో స్టోర్ అవుతుంది, స్ట్రింగ్ వస్తుంది. అది నెంబర్స్ అవన్నీ ఏదైనా ఉంది. ఫ్లోట్ అని అడిగినా సరే డబుల్ కోట్స్ వస్తుంది. ఓకే, అర్థం కదా మీకు? స్ట్రింగ్ ఎలాగా ఇంటీజర్ ఎలాగని. సో ఇప్పుడు ఏం చేయాలి? నెంబర్ చెక్ చేయాలి కదా. సో ఇంటర్ ఇన్పుట్ ఎంటర్ నంబర్. ఎంటర్ ఏ నెంబర్. ఓకే, నెక్స్ట్ కౌంటర్ తీసుకున్నాం. వేరియబుల్ కౌంట్ తీసుకుని 0 ఇచ్చారు. ఎన్నిగా చెప్తుంది తర్వాత. ఓకే, ఈసారి ఏం చేశారంటే మనకు అదే లూప్ రాయాలి. నేను ఇప్పుడు n అనేది సపోజ్ 10 ఇచ్చినప్పుడు నాకు 1 టేబుల్ చెక్ చేయాలి, 2 టేబుల్ చెక్ చేయాలి, 3 టేబుల్ చెక్ చేయాలి, 4 టేబుల్ చెక్ చేయాలి, 5 టేబుల్ చెక్ చేయాలి, 6 7 అప్ టు 10 సార్లు చెక్ చేయాలి. అవునా? చెక్ చేయాలి కాబట్టి ఏ లూప్ వాడ చెప్తాను? లూప్ ఇఫ్ ఎల్స్ అది ఇస్తారు లూప్. For loop is while while under Python. ఓకే, ఇందులో కొన్ని లూప్స్